వెల్కమ్ టు నిక్షాల్.కామ్. ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ అసలు అదేంటి? ఏమనేది మనం ఈరోజు చూద్దాం. అంతకన్నా ముందు మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, నిక్షాల తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది రీసెంట్‌గా. తెలుగు స్టూడెంట్ ఇన్ జర్మనీ బై నిక్షాల. మీరైతే ఈ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, అలాగే ఈ గ్రూప్‌ని కూడా షేర్ చేయండి. మీకు జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం టైమ్ నోటీస్ అయితే మీకైతే ఇందులో వస్తాయి. సో, అసలు ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ అంటే ఏంటి? ఇవన్నీ మనం చూద్దాము. మీకైతే ఇక్కడ ఈ క్యూఆర్‌ని స్కాన్ చేస్తే డైరెక్ట్ ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్‌కి వెళ్ళిపోతారు. అసలు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్‌లోనే మనకి ఏంటి అంటే లైక్ ఎలాగా మనకి హ్మ్. కొన్ని యూనివర్సిటీస్ మనకిస్తాయి. కొన్ని కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీస్ గానీ, లేదా వేరే ఏ యూనివర్సిటీస్ అన్నా సరే మనకైతే మటుకు ఏమనిస్తాయి అంటే లైక్ ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని ఈసీటీఎస్ పాయింట్స్ ఉండాలి. ఇలా ఉండాలి అనిస్తాయి. అసలు ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ అక్యుములేషన్ సిస్టమ్. ఓకే. సో, ఇప్పుడు దాన్ని అసలు మనం చూద్దాం ఎలాగ స్కాన్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ వచ్చేసి మీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరైతే ఈ క్యూఆర్ స్కాన్ చేసి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ పేజ్‌కెళ్ళిపోతారు. లేదు అంటే www.nexara.com ఓపెన్ చేయగానే మీరైతే ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతే మీకైతే మటుకు ఇలా మొత్తం మా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. అది అయిపోగానే మీరు కిందకి స్క్రోల్ చేస్తుంటే మా బ్యాచిలర్స్ టూల్ కిట్, మాస్టర్స్ టూల్ కిట్ ఇలా ప్రీ జర్మన్ రిసోర్సెస్, జర్మన్ కోర్సెస్ ఇలా మొత్తం అన్నీ కనిపిస్తాయి. తర్వాత మనం ఇప్పుడొచ్చేసి ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ కాబట్టి ఇదిగోండి. ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఇదిగోండి అసలు ఈసీటీఎస్ అంటే ఏంటి? యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎక్విజిషన్ సిస్టమ్. ఈసీటీఎస్ German is a grading system designed to facilitate the transfer of academic results. అంటే examination assessment results are usually expressed in grades between different countries uses అంటే assessment systems. It is adopted by many universities in the countries belonging to European higher education area along the conversion of grades from one country to another country. మీరు చూస్తున్నారు కదా అసలు ఈసీటీఎస్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్ అసెస్మెంట్ రిజల్ట్స్ జనరల్‌గా మనకొచ్చేసి గ్రేడ్స్ ఉంటాయి. బట్ వీళ్ళు యూరోపియన్ వాళ్ళు మటుకు ఏం చేస్తారంటే మాక్సిమం ఆఫ్ దెమ్ అయితే మాత్రం ఇలాగ ఈసీటీఎస్‌లోనే తీసుకుంటారు. అంటే సబ్జెక్ట్ పరంగా కానీ ఇలాగ. సో, అసలు ఈసీటీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూద్దాం. సో, అవర్స్ స్పెంట్ పర్ వీక్ అంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద అవర్స్ స్పెంట్ పర్ వీక్ ఇది రెస్పెక్టివ్ కాలేజ్‌కి మారుతూ ఉంటది సబ్జెక్ట్‌కి మీరైతే చూసుకొని ఒకసారి మీ ట్రాన్స్‌క్రిప్ట్స్‌లో గానీ, లేదా మీ ఫ్యాకల్టీని గానీ ఎవరినైనా అడిగితే సరిపోతదిది. ఓకే. అవర్స్ స్పెంట్ ఇన్ లెక్చర్ పర్ వీక్. అయితే 48 అవర్స్ ఏసాను. అవర్స్ స్పెంట్ ఇన్ సబ్ స్టడీ పర్ వీక్ ఇది 48 ఏసుకున్నాను. నంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఎ సెమిస్టర్ 4. ఇప్పుడు క్యాలిక్యులేట్ ఈసీటీఎస్ కొడితే నా ఈసీటీఎస్ వచ్చేసి 12.8. అలాగా ఇప్పుడు పోనీ వేరే నెంబర్ కొడతాను. సో, పోనీ అన్‌ఈవెన్ నంబర్స్ కొడదాం. 57 ఇదొచ్చేసి 40 43 కొడదాం. ఇది ఇదేంటి నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఇన్ ఎ వీక్ 6 కొడదాం. సో, క్యాలిక్యులేట్ ఈసీటీఎస్ కొడితే 20 క్రెడిట్ పాయింట్స్. ఇలాగా మీకైతే మటుకు ఈసీటీఎస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకైతే ఇదొచ్చేసి ఫ్రీ. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరే లేదు అంటే మీరు ఈ క్యూఆర్‌ని స్కాన్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. మీకు అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే nd@nexara.comకి మెయిల్ చేయండి. మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్సెస్ ఇస్తారు. మీరైతే ఇంకా ఇక్కడ చూడొచ్చు. అసలు ఈసీటీఎస్ అంటే ఏంటి? ఈసీటీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? చూడండి. యాడ్ అప్ యువర్ క్రెడిట్ అవర్స్ పర్ సబ్జెక్ట్ ఇన్ 1 వీక్ and then multiply it by total weeks for the subject. ఇలా డివైడెడ్ బై 30. సో, లైక్ ఏంటంటే మనకి ఆ సబ్జెక్ట్ ఒక 1 వీక్‌లోనే సబ్జెక్ట్‌కి ఉన్న అవర్స్ ఎంటర్ చేస్తాము. దాన్ని టోటల్ వీక్స్ ఫర్ సబ్జెక్ట్‌లో ఎంటర్ చేస్తాము. బై 30 చేస్తాము. ఓకే. సో, మీరిక్కడ చూడొచ్చు. మినిమమ్ 180 క్రెడిట్స్ కావాలి. కొన్ని యూనివర్సిటీస్ అయితే 210 అడుగుతాయి. మీ దగ్గర 210 లేకుండా 180 ఉంటే లైక్ మిగతా రిమైనింగ్ అయితే మాత్రం మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ వలన దేని వలన గెయిన్ చేసుకోమంటారు. ఎలాగా? ఎలా అయితే మాత్రం ఈసీటీఎస్ అయితే కాలిక్యులేట్ చేసుకోవాలి. దీని లింక్ ఫేస్‌బుక్ పేజ్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పిన విధంగా ND@nextcom.comకి మెయిల్ చేస్తే మా టీమ్ అయితే 2 to 3 వర్కింగ్ డేస్‌లో మెయిల్ చేస్తారు. రిప్లై ఇస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.